ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవులో ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కోరంగ పంచాయతీ పరిధి పెద్దబొడ్డు వెంకట్రాయపాలెం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం, చొల్లంగి, లచ్చిపాలెం, ఎదుర్లంక గ్రామాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించి అన్ని వర్గాల వారిని ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ రైల్వే వచ్చేదని కూడా ఆయన తెలియచేయడం జరిగింది. ఆయనతో పాటు మీ అందరికి ఒకే మాట ఇచ్చిన, రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రైల్వే కోత వినిపిస్తానని, అలాగే మరొక్కసారి ఈరోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. రేపు అన్నాడు మీ అందరితో కలిసి మేము ఉంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, అతనితో సీనియర్ నాయకులందరూ పనిచేసి మరి అతను కేవలం అవకాశం అది వాడుకోవడం తప్ప ఎవరికీ ఉపయోగపడకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా కేవలం ఒక ఓఎన్జీసీ డబ్బులు తప్ప ఓఎన్జీసీ డబ్బులు జపం చేస్తాం తప్ప వేరే అభివృద్ధి అయితే ఎక్కడా లేదు. అతను సామాజిక వర్గ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి మనం చేసాం. ఆ గ్రామాల్లో మరి డిబేట్ పెడితే చెప్తారు, ఏ గ్రామానికి వెళ్ళినా ఒక మంచినీళ్ళు ఇచ్చినా, రోడ్డు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, మా బాలయ్య గారు ఇచ్చారు, మనం ఇచ్చాం తప్ప ఈ సతీష్ కుమార్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు తప్ప ఎక్కడ కూడా ఎప్పుడు అభివృద్ధి ఆ గ్రామాలను చేయలేదు. ఇక మా గ్రామాలు చేస్తారు, మాకైతే మా కులం అన్నాడు అతను. అది కరెక్ట్ కాదు. అన్ని కులాలు అయితేనే ఎమ్మెల్యే అది ముందు తెలుసుకోవాలి. మరి ఎందుకంటే అందరూ కూడా 2 సార్లు అతను ఇచ్చారు అవకాశం. వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మరి 1 సైడ్గా వెళ్తానంటే ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలందరూ కూడా హర్షించలేదు. అందరూ కూడా తిట్టుకునే పరిస్థితి అందరూ తెచ్చుకున్నారు. కాబట్టి మనం ఎందుకంటే ఎన్నికల సమయం 3-4 రోజులు ఉంది కాబట్టి అందరూ కూడా సైనికుల్లా పనిచేసి మన ఆదేశం పార్లమెంట్కి అసెంబ్లీకి పంపండి.